ఈ రోజు మనం ఓ చరిత్రాత్మక న్యాయ పోరాటం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక పౌరుడి భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ఎంత దూరం వెళ్ళొచ్చు, అసలు దానికేమైనా హద్దులున్నాయా? సరిగ్గా ఈ కీలకమైన ప్రశ్ననే ఈ కేస్ నిలదీసింది. సరిగ్గా ఇదే అసలు ప్రశ్న. ఒక పూర్తి కోర్టు విచారణ లేకుండా ప్రభుత్వం ఎవరినైనా వాళ్ల భూమి నుంచి ఖాళీ చేయించగలదా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈ కథలోకి వెళ్లాల్సిందే. పదండి, అసలేం జరిగిందో వివరంగా చూద్దాం. ఈ మొత్తం కథ నడిచింది హైదరాబాద్లోని కేవలం 3 ప్లాట్ల భూమి చుట్టూ. వినడానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ ఇందులో ఒకవైపు ఒక కుటుంబం, మరోవైపు ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకోవైపు ఏకంగా ప్రభుత్వమే, వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఈ గొడవ ఇప్పటిది కాదు, దశాబ్దాల నాటిది. కథ 1930లలో మొదలయ్యింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కోసం ప్రభుత్వం కొంత భూమిని తీసుకుంది. అయితే ఈ 3 ప్లాట్లు అందులో ఉన్నాయా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. 1942లో అసలు యజమాని వారసుడైన నవాబ్ హబీబుద్దీన్ 2 ప్లాట్లను ఆక్రమించారని తేలింది. దీంతో 1956లో యూనివర్సిటీ కోర్టుకెక్కింది ఆయన్ని ఖాళీ చేయించాలని. కాని 1964లో హైకోర్టు ఆ కేసుని కొట్టేసింది. ఎందుకంటే 12ఏళ్లకు పైగా ఆ భూమి తమ ఆధీనంలో ఉందని యూనివర్సిటీ నిరూపించుకోలేకపోయింది. అంటే కోర్టు ద్వారా ఆ భూమిని గెలవడం సాధ్యం కాలేదన్నమాట. ఇక్కడే కథ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. కోర్టుల ద్వారా పని అవ్వలేదని తేలిపోయాక యూనివర్సిటీ ఏం చేసిందంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. తమకు సాయం చేయమని ఒక వేరే చాలా పవర్ఫుల్ అస్త్రాన్ని ప్రయోగించమని కోరింది. ఆ పవర్ఫుల్ అస్త్రమే ఈ సత్వర తొలగింపు లేదా సమరీ ఎవిక్షన్. ఇది 1905 నాటి భూ ఆక్రమణ చట్టం కింద వస్తుంది. అంటే దీన్నెందుకు వాడతారంటే, ఉదాహరణకి ప్రభుత్వ రోడ్డు మీద ఎవరైనా ఆక్రమించి షాపు కట్టారనుకోండి, దాన్ని వెంటనే తీసేయడానికి ఈ పవర్ వాడతారు. అంతేకాని దశాబ్దాలుగా ఎవరు యజమాని అని గొడవ పడుతున్న ఒక స్థలం విషయంలో దీన్ని వాడటం సరైందేనా? డిసెంబర్ 1964లో ఒక ప్రభుత్వ తహసీల్దార్ సరిగ్గా ఇదే అధికారాన్ని ఉపయోగించారు. ఆ కుటుంబాన్ని వెంటనే ఆ ప్లాట్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశారు. దీంతో అప్పటివరకు ఒక సివిల్ వివాదంగా ఉన్నది కాస్త ఇప్పుడు పౌరుడికి ప్రభుత్వానికి మధ్య ముఖాముఖి పోరాటంగా మారిపోయింది. అయితే ఆ కుటుంబం వెనక్కి తగ్గలేదు, అప్పీల్ చేసుకుంటూ వెళ్లారు. అలా ఈ కేసు చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఇక్కడినుంచే అస్సలు కథ క్లైమాక్స్కి చేరింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు 2 వాదనలున్నాయి. ఒకవైపు ప్రభుత్వమేమంటోందంటే, ఇది సింపుల్ కేస్, వీళ్ళు మా భూమిని ఆక్రమించుకున్నారు, వెంటనే ఖాళీ చేయించాలి. కాని మరోవైపు కుటుంబం వాదనేంటంటే, ఇది సింపుల్ కేస్ కాదు, దశాబ్దాలుగా భూమి ఎవరిది అనే దానిపై గొడవ నడుస్తోంది. ఇలా మమ్మల్ని ఉన్నపళ్లంగా వెళ్లగొట్టడం అన్యాయం. ఇప్పుడు కోర్టు ఈ రెండింటిలో ఏది కరెక్టో తేల్చాలి. సరే, ఇంతకీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ ప్రాథమిక ప్రశ్నని ఎలా పరిష్కరించింది? ఇప్పుడు ఆ తీర్పేంటో చూద్దాం. సుప్రీంకోర్టు తీర్పులోని ఈ మాటలో చాలా ముఖ్యమైనవి. ఏమన్నదంటే, ప్రభుత్వం తనకు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఆ ఆస్తి తనదే అని చెప్పి దాని ఆధారంగా సత్వర నివారణ మార్గాన్ని అనుసరించలేదు. అంటే చాలా స్పష్టంగా చెప్పింది, ఒక వివాదంలో ప్రభుత్వం ఒక పార్టీగా ఉన్నప్పుడు తన కేసులో తానే జడ్జిగా వ్యవహరించకూడదు అని. ఈ తీర్పులో కోర్టు వాడిన ఒక ముఖ్యమైన పదం బోనాఫైడ్ డిస్ప్యూట్, అంటే ప్రామాణికమైన వివాదం లేదా నిజాయితీతో కూడిన వివాదం. కోర్టేమనుకుందంటే, ఇది ఎవరో కావాలని వచ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసు కాదు. ఇక్కడ అసలు ఆ భూమి యాజమాన్యం ఎవరిది అనే దానిపై నిజంగానే ఒక సందేహం, ఒక గొడవ ఉంది. సో కోర్టు తన తీర్పుకి రావడానికి కొన్ని ముఖ్య కారణాలు చెప్పింది. మొదటిది, ఆ స్వత్వర తొలగింపు అధికారం అనేది రోడ్లు క్లియర్ చేయడం లాంటి స్పష్టమైన కేసులకే గాని ఇలాంటి క్లిష్టమైన యాజమాన్య వివాదాలకు కాదు. రెండవది, ఆ కుటుంబం దశాబ్దాలుగా అక్కడే ఉంటోంది, అంటే వాళ్ల వాదంలో కూడా బలముండే అవకాశముంది, దానికి సరైన విచారణ జరగాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, యాజమాన్యంపై నిజమైన వివాదమున్నప్పుడు దాన్ని తేల్చాల్సింది కోర్టులే తప్ప ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డర్ వేయడం కాదు. అయితే 1982లో వచ్చిన ఈ తీర్పు గురించి మనం ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఈ తీర్పు వెనక ఉన్న సూత్రం మన ఆస్తి హక్కులకు ఒక మూల స్తంభం లాంటిది. ఇది ఇప్పటికీ చాలా ముఖ్యమైనది. ఈ మొత్తం కేసు నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, ప్రభుత్వం తన స్వంత కేసులో తానే జడ్జి కాలేదు.
ఇది చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైన సూత్రం. ఈ నిర్ణయం ఏం చేస్తుందంటే, ప్రభుత్వానికి పౌరుడికి మధ్య ఆస్తి విషయంలో నిజమైన వివాదం వచ్చినప్పుడు ఆ పౌరుడికి తన వాదనను ఒక నిష్పక్షపాత న్యాయస్థానం ముందు వినిపించుకునే హక్కు ఉంటుందని గట్టిగా చెబుతోంది. ఇది మనందరి హక్కులను కాపాడుతోంది. చివరగా ఈ కేసంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ప్రభుత్వం వేగంగా సమర్థవంతంగా పనిచేయాలి, నిజమే. కాని అదే సమయంలో వ్యక్తిగత హక్కులను కూడా కాపాడాలి. ఈ రెండింటి మధ్య ఆ సరైన గీతను మనమెక్కడ గీయాలి? ఇది ఎప్పటికీ ఒక పెద్ద సవాల్.